టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల దగ్గర కొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తల దగ్గర లంచాలు తీసుకుని డీలర్షిప్లు ఇస్తారా అని నిలదీశారు. పార్టీని నమ్మిన కార్యకర్తలకు అవమానం జరుగుతోందన్నారాయన. కర్నూలు జిల్లాలో పరిస్థితులు దారి తప్పాయని, అన్ని విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. జిల్లాలో ఏం జరుగుతోందో చెప్పకపోతే పార్టీకి మోసం చేసిన వాడిని అవుతానన్నారు తిక్కారెడ్డి. కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లంచాలు తీసుకొని మనం బియ్యం డీలర్షిప్లు లేకుంటే గ్రామ ఇవ్వలు తీసుకుంటే ఎంత తప్పండి ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు. మేమంతా బుల్లెట్లు గాయాలుగా ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం. చంద్రబాబును నమ్మినాం, లోకేష్ని నమ్మినాం, తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం. ఈరోజు నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు, ఇది చాలా రాంగ్ పోతుంది. కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని. ఎందుకనంటే ఇక్కడ నా జిల్లా అధ్యక్షుడిగా నేను కన్నా ఉన్న విషయాలు చెప్పకపోతే నేను తెలుగుదేశం పార్టీకి మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అని మీ అందరికీ